ఓపెన్ చేస్తే ఈ షాట్ తో మొదలవుతుంది. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించని. ఈ షాట్ గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ షాట్ లోకి వెళ్తే హీరోయిన్ మీద విలన్స్ అటాక్ చేస్తారు. ఇప్పుడు నేను గుర్తు పెట్టుకోమన్న షాట్ కి ఈ షాట్ కి లింక్ ఉండొచ్చు ఎక్కువ శాతం. ఈ రెండు సీన్లు కూడా హీరోయిన్ వాళ్ళ ఊర్లో చెరువు ఉండాలి. ఇంకా హీరోయిన్ ఫైట్ సీన్ కి వస్తే హీరో వచ్చి హీరోయిన్ ని కాపాడతాడు. ఎలా అంటే ఇక్కడ హీరోయిన్ చుట్టూ ఉన్న చెరుకు తోటని గమనించారా? సేమ్ ఇలానే హీరో ఈ చెరుకు తోటలో ఒకరిని బాధతో ఉంటాడు. అదే ఈ సీన్. ఈ రెండు సీన్లు ఎక్కువ పర్సెంట్ లింక్ ఉండొచ్చు అని అన్నా కదా. ఎందుకంటే ఈ రెండు సీన్లు కూడా హీరో హీరోయిన్ డ్రెస్ కోడ్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ సీన్ చూస్తే ఒక హెల్మెట్ వేసుకున్న వ్యక్తి కాలిపోతూ ఉంటాడు. అతడు పరిగెడుతూ ఒక నది వైపుగా వెళ్లి ఆ నదిలో దూకేస్తాడు. ఐ థింక్ అతన్ని ఎవరో తరుముతూ ఉండొచ్చు, అందుకే పరిగెడుతున్నాడేమో, లేకపోతే ఆ నది అక్కడ ఉందని అతనికి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ఇది లాంగ్ షాట్. క్లోజ్ లోకి వస్తే ఇక్కడ చూస్తే ఒక పెద్ద పాత్రలో వీళ్ళు అగ్గిమంటలు వేస్తారు. వాటి చుట్టూ డాన్స్ చేస్తుంటారు. సరిగ్గా చూడండి, ఇది ఒక గరుడ పక్షి. అదేనండి మన విష్ణుదేవుడి వాహనం. ఐ థింక్ దీనికే వాళ్ళందరూ పూజ చేస్తూ ఉండాలి. వీళ్ళు డాన్సులు ఇవన్నీ గమనిస్తే ఒకటైతే అర్థమైంది. ఐ థింక్ ఇది వాళ్ళ ఊరి ఆచారం అనుకుంటా. ఇది మీరు చూసినట్లయితే ప్రతి పౌర్ణమికి ఇలాంటి సంబరాలు జరుపుకుంటారేమో. నెక్స్ట్ ఇది చూస్తే వీళ్ళను రక్తం వచ్చినట్టు కొడుతుంటారు. ఇదంతా వీళ్ళు చూస్తుంటారు. ఐ థింక్ వీళ్ళు తప్పు చేసి ఉండాలి. వీళ్ళ ఊర్లో తప్పు చేస్తే చాలా కఠినంగా శిక్షలు ఉంటాయేమో. నెక్స్ట్ ఇది చూసారా? ఇది భైరవ కోణం ముఖద్వారం. ఇందులోకి ఒక జీప్ వెళ్తుంది. అది మన హీరో అండ్ హీరో వాళ్ళ బ్యాచ్. నెక్స్ట్ ఈ గుండుగాడు ఈ మంత్రదండానికి పూజ చేస్తూ ఉంటాడు. ఇది టాప్ యాంగిల్. ఇది బ్యాక్ నుంచి చూస్తే. నెక్స్ట్ ఇదే మంత్రదండాన్ని మళ్ళీ పూజ చేస్తుంటారు. దానికి పూజ చేసేది ఈ ముసలావిడే. నెక్స్ట్ ఈ షాట్ చూసారా? ఐ థింక్ వీళ్ళు దెయ్యాలైనా అయి ఉండాలి, లేకపోతే జాంబీస్ అయినా అయి ఉండాలి. నేనైతే ఎక్కువగా దెయ్యాలు అని అనుకుంటున్నాను. మ్యాటర్ లోకి వెళ్తే ఈ షాట్ లో హీరోని ఈ దెయ్యాలు కొడుతుంటాయి. హీరో కూడా బాగా దెబ్బలు తిని ఫైనల్ గా పడిపోతాడు. తర్వాత ఎలాగోలాగా హీరో చేతికి ఒక మంత్రదండం వస్తుంది. దాన్ని హీరో బాగా యూజ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఇక్కడ చూసారా? కొంతమంది బ్లాక్ ముసుగు వేసుకొని ఇతన్ని చుట్టుముడతారు. ఇతన్ని చుట్టుముట్టి చైన్ తో బంధించి ఖుషి రవి దగ్గర తీసుకొస్తారనుకుంటా. ఇదిగో చూడండి, ఈ దెయ్యం వెనక ఈ ముసుగు వేసుకున్న వ్యక్తులు నిల్చొని ఉన్నారు. ఖుషి రవి ఎవరనుకుంటున్నారా? మన దియా సినిమా హీరోయిన్. ఇది దియా సినిమా హీరోయిన్ అని నువ్వు ఎలా చెప్తున్నావు భయ్యా అంటే, నేను గూగుల్లోకి వెళ్ళి ఈ సినిమాలో నటించిన వాళ్ళందరినీ లిస్టు చూస్తే అందులో మన దియా సినిమా హీరోయిన్ ఖుషి రవి కూడా ఉంది. ట్రైలర్ లో మాత్రం ఆమెను ఎక్కడా చూపించలేదు. నేనైతే ఈ దెయ్యం క్యారెక్టర్ లో ఉన్నది ఖుషి రవి అని అనుకుంటున్నా. ఇంకా హీరో మ్యాటర్ వస్తే హీరో హీరోయిన్ కోసం వాళ్ళ ఊరు వస్తాడు. ఎలా అంటే ఈ డైలాగ్ వినండి. భూమి కోసమే కదా నువ్వింత కష్టపడుతున్నావు. ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది. ఇక్కడ హీరోయిన్ పేరు భూమి. ఇది గమనించండి. ఇంతలో కూర్చొని ఉన్నది మన రవిశంకర్ వాళ్ళ కూతురు. రవిశంకర్ వాళ్ళ కూతురుని హీరో ఈ ఇంటి దగ్గర తెచ్చి విడిచిపెడతాడు అనుకుంటున్నా. ఈమె రవిశంకర్ వాళ్ళ కూతురు అయి ఉండాలి. ఎలా అంటే ఇది చూడండి. ఈ సీన్ చూస్తే నాకు ఎలా అనిపించిందంటే ఒక తండ్రి కూతురు మధ్య ఎఫెక్షన్ వీళ్ళ మధ్య నాకు కనిపిస్తుంది. ఇక్కడ చూసారా? ఈ చెయ్యి అందరినీ చూపిస్తుంది. మధ్యలో ఒకటి వెలుగుతూ ఉంది. ఈ చెయ్యి ఎవరిది అని అనుకుంటున్నారా? ఈ చెయ్యి మన ముసలిం అంతర్గతి ఉంది కదా, ఆమెదే ఈ చెయ్యి. ఎలా అనుకుంటున్నారా? ఆ చేతి మీద ఉన్న పచ్చబొట్లు ఈ ముసలిం అంతర్గతి చేతి మీద ఉన్న పచ్చబొట్లు సేమ్ ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ హీరో సైకిల్ మీద ఒక అతన్ని తరుముతూ ఉంటాడు. ఫైనల్ గా అతను హీరోకు దొరుకుతాడు. ఈ షాట్ చూస్తే హీరో తడిసిపోయి ఉంటాడు. మెడలో బంగారం వేసుకుని ఉంటాడు. అది ఎలా అంటారా? ఇది ఒకసారి చూడండి. నెక్స్ట్ డైరెక్టర్ మనకి ఈ పోస్టర్ తోనే ఏదో చెప్పాలనుకుంటున్నాడు. సరిగ్గా గమనిస్తే సైడ్ లో చూస్తే ఒక కారు, ఒక ఇల్లు, ఒక గరుడ పక్షి, నెక్స్ట్ ఒక మంత్రదాండం, ఒక బల్లెం వేసుకుని ఒక అమ్మవారు, ఇవన్నీ ఉంటాయి. ఐ థింక్ ఈ మూవీ నిధి కోసం అయి ఉండాలి. ఆ నిధిని సాధించడానికి ఆ మంత్రదండం ఉపయోగపడొచ్చు అనుకుంటా.